హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాకు దగ్గరలో ఉండే శ్రీకాళహస్తికి వెళ్ళామండి. కొన్ని పనులు ఉండడం వల్ల వెళ్ళాం కదా అనేసి అలా అంటే కొండ చుట్టుకు వెళ్ళలేదు కాబట్టి అలా బైక్లో వెళ్ళి రౌండ్ వేద్దాం అనేసి అలా వెళ్ళాము. నేను మా వైఫ్ ఇద్దరం వెళ్ళాము. సరే అనేసి ప్రతిసారి మేము ఆ పక్క నుంచి వస్తాము, కానీ ఈసారి రివర్స్లో వెళ్ళాము. మామూలుగా ఈ కొండ చుట్టూ అనేది చాలా మంచిదండి తిరగడం వల్ల. మన అరుణాచలంలో అయితే ఎలా తిరుగుతామో ఇక్కడ కూడా చాలామంది తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాళహస్తీశ్వర క్షేత్రంలో కైలాసగిరి చుట్టూ చేసే గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రమైనది, విశేషమైనదండి. ముఖ్యంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసాల్లో వేలాది మంది కాదు కొన్ని లక్షల మంది కొండ చుట్టూ తిరుగుతారండి. ఈ ప్రదక్షిణ వల్ల మనలో ఉండే పాపాలు తొలగి శివపార్వతుల అనుగ్రహం మనకు కలుగుతుందని ఇక్కడ భక్తులకి చాలా గట్టి నమ్మకం అండి. ఈ చుట్టూ ఉండే విలేజెస్ చుట్టూ అయితే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా గ్రామాల వారీగా తరలి వచ్చి ఇక్కడ అన్నదానాలు మొత్తం చేస్తుంటారండి. ఒక ఆనవాయితీగా ఈ కొండ చుట్టూ దగ్గర ఒక 20 కిలోమీటర్ల దాకా వస్తుందని నా అంచనా ప్రకారం. నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదండి. ఎందుకంటే ఇవి చేసేది శివపార్వతులు తమ వివాహానికి పరివార ప్రాంతాలుగా ఇక్కడ జరిగే ఈ భక్తుల్ని ఆహ్వానించే సందర్భంగా ఈ గిరి ప్రదక్షిణ చేస్తారనేది. ఈ ప్రదక్షిణలో చాలా ఉంటాయండి, చిన్న చిన్న గుడులు, దేవాలయాలు ఫుల్గా ఉంటాయి. ఇక్కడ నడిచే భక్తులందరూ హరహర మహాదేవ అనే నామస్మరణతో నడుస్తూ ఉంటారు. సాధారణంగా మధ్యలో ప్రాంతాల వారీగా కూడా ఇక్కడ చాలా విలేజ్లకి ఈ విలేజ్ల కాడ ఒక్కొక్క మండపాలు అనేవి ఉంటాయి. ఆ మండపాల కాడ ఏంటంటే ఈ పవిత్రమైన రోజుల్లో భక్తులందరూ అక్కడికి వచ్చి మొత్తం వచ్చే జనాలకైనా మొత్తానికి అన్నదానాలు చేస్తూనే ఉంటారండి. మొత్తం నడిచే వాళ్ళకి అయినా మొత్తం చేసుకుంటూ ఉంటారు. ఈ కైలాసగిరి ప్రదక్షిణ వల్ల చాలా మానసికమైన ప్రశాంతత ఉంటుందండి. ఈ కొండ చుట్టూ తిరిగేటప్పుడు ఈ చుట్టూ ఉండే కొన్ని విలేజెస్ కానీ మనం నడుచుకు వెళ్ళే మార్గం కూడా చాలా సూపర్గా నీట్గా ఉందండి. మొత్తం పొలాలు, కొండ చుట్టూ అంటే కొండ మొత్తం తిరుగుతూ వెళ్ళేటప్పుడు మనకు కలిగే ఒక ఆనందం అనేది అది మాటల్లో చెప్పలేము. మేము ఎప్పుడు చేయలేదండి, మేము బైక్లోనే వెళ్ళాము. కానీ చేయడం వల్ల చాలా మంచిది అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే శివుణ్ణి నమ్మి చెడిపోయిన వాళ్ళు ఇంతవరకు ఒకరు కూడా లేరండి. పరమేశ్వరుడికి ఈ ప్రపంచంలోనే మన దేశంలో కూడా అనేకమైన దేవాలయాలు చాలా అంటే చాలా ఉన్నాయండి. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. వీటి అన్నింటిలోకి దక్షిణ కైలాసంగా శ్రీకాళహస్తి పిలువబడుతుంది. ఇది స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి క్షేత్రంగా ఉందండి. మన భారతీయ వాస్తుకళ ఎంత గొప్పదో ఈ ఆలయం చూస్తే మనకి క్లారిటీగా అర్థమవుతుందండి. ఈ శివలింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు ఎంత నమ్ముతారంటే ఆ విధంగా నమ్ముతారు. ప్రాణవాయువు లింగంగా భక్తులచే పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ఉంటుందని విషయం అందరికీ తెలిసిందే. మేము బైక్లో తిరిగేటప్పుడు కూడా చాలామంది ఫ్యామిలీలు నడుచుకుంటూ వస్తూ ఉన్నారండి. ఎందుకంటే శివరాత్రి దగ్గరగా వస్తుంది కాబట్టి ఈ శివరాత్రికి ఇంకా అంగరంగ వైభవంగా కాళహస్తి గుడి విశేషాలు తెలుసుకోవాలంటే ఒక్కసారైనా కూడా ఈ గిరి ప్రదక్షిణ చేయడం అనేది వల్ల, కాళహస్తి ఆలయం దర్శించుకోవడం వల్ల ఎంతో పుణ్యం అనేది మనకి ఖచ్చితంగా ఉంటుందండి. ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషం లేనివాడు, అంటే ప్రకృతి యొక్క సత్వతమోరజో గుణాలేవి అంటనివాడు, శివనామస్మరణతోనే సకల జనులని పరిశుద్ధం చేయువాడు పరమేశ్వరుడు. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నానండి. తప్పులు ఏదైనా ఉంటే క్షమించండి. నేను పరమేశ్వరుణ్ణి చాలా నమ్ముతానండి. శివుడు ఆద్యంతాలు లేనివాడు, అతిశయించువాడు,
ఎక్కడ నుండి ఎక్కడికైనా ఏ కాలం నుండి ఏ కాలానికైనా అవలీలగా ప్రయాణించగలిగిన ఒకే ఒక్కడు మన పరమేశ్వరుడండి. నాకు చాలా కోరికగా ఉంది. అతి త్వరలో పూర్తిగా ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ, తెలుసుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి కానీ, ఇంకా ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది కూడా మీకు క్లారిటీగా చెప్తానండి. ఈ చుట్టూ వెళ్ళేటప్పుడు మాత్రము మనం ఎన్నో తెలుసుకునేదానికి చాలా ఆస్కారం ఉందండి. ఇప్పుడు మీకు ఇక్కడ జరిగే మెయిన్ ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చామంటే నీటిలో తెల్లటి శివరూపం ఒకటి ఉంటుందండి. అది ఎంత అసలు అక్కడ చాలామంది మునుగుతారండి. ఎందుకంటే పాపాలు నిర్వహణకి మనం ఏదైనా చేసుంటే వాటి పోయేదానికి ఇక్కడ ముఖ్యమండి. మెయిన్ మిడిల్లో కరెక్ట్గా ఇది ఒక రామాపురం డ్యామ్ అంటారు. ఈ డ్యామ్ దగ్గర శివుణ్ణి స్మరించుకుంటూ అసలు చూస్తేనే ఒళ్ళు పులకరించిపోయేలా ఉంటుందండి. నేను చాలాసార్లు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళే వచ్చేస్తుంటానండి. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి కాసేపు అలా కూర్చుని మనం వచ్చామంటే మనసు చాలా రిలీఫ్గా ఉంటుందండి. ఇక్కడ శివపార్వతులు ఇద్దరికీ ఇక్కడ ఒక మండపం అండి. ఇది మధ్యలో చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఉదయం సాయంత్రం వేళ పక్కాగా మన కాళహస్తీశ్వర చుట్టూ ఉండే పరివాహ ప్రాంతాల వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారండి. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నిత్యం పూజారి పూజలు చేస్తూనే ఉంటాడండి వచ్చిన భక్తులకు.